వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి పొలంలో హార్వెస్ట్ చేసిన పెసర్లు అనమాట. పెసర్లు హార్వెస్ట్ చేసి ప్రాసెస్ చేసిందంతా ఈ వీడియోలో చూపిస్తాను. సో మనం పెసర్లు వేసిన తర్వాత కరెక్ట్ 70 డేస్కి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. 70 డేసా లేకపోతే అంత కొంచెం లేట్ అయిద్దా లేక ఒక 5 రోజుల ముందు అయిద్దా అన్న విషయం అన్నది మనం అప్పుడు దగ్గర ఉండి ఆ చెట్లను చూస్తే అర్థమవుతుంది. మీరు ఎగ్జాక్ట్గా ఎవరెవరు వేసినా కూడా ఫామ్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, కాయలు అయ్యాయా లేదా, ఎండిపోతున్నాయా, ఎలా ఉంది చెట్టు మీద కాయ, హార్వెస్ట్ చేయొచ్చా లేదా అన్నది. యూజువల్గా చెప్పుకోవడానికి టైం అయితే 70 డేస్, కానీ మనం చూసుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్టు వర్షాలు పడ్డాయా, కొంచెం ముందు హార్వెస్ట్ చేయాల్సి వస్తుందా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ మానిటర్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా లాస్ వస్తుంది. ఈసారి మేము వేసిన పెసర చెట్టు అయితే ఒకసారి మీకు ఆల్రెడీ చూపించాను. పెసర చేను ఎంత హెల్దీగా గ్రో అయిందో, చాలా హెల్దీగా గ్రో అయ్యాయి. అది తీగ పెసర్లు అనమాట. చాలా ఎక్కువ పెసర్లు, ఒక్కొక్క చెట్టుకి చాలా ఎక్కువ పెసర్లు. చూస్తుంటేనే చేను అసలు అంతా ఫుల్గా పెసర్లతో, ఆ వేసిన మీరు ఏదైతే 8-10 గుంటలు ఉందో అందులో మనం ఎక్కువ పెసర్లు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ ఏమైందంటే కొంచెం మా వర్క్ లోడ్ వల్ల మేము వెళ్ళడం డిలే అవ్వడము, అక్కడ ఉన్న వాళ్ళు మానిటర్ చేయకపోవడం వల్లనో కానీ టైంకి హార్వెస్ట్ చేయలేదు. మనము ఒక 10 డేస్ బిఫోర్ హార్వెస్ట్ చేయాల్సింది 10 డేస్ తర్వాత హార్వెస్ట్ చేసాము. ఆలోపు చాలా వర్షాలు పడ్డాయి. దానివల్ల ఏదైతే పెసరకాయ ఉందో అదంతా కొంచెం బూజు వచ్చినట్టు అయిందనమాట. సో దానివల్ల కొంచెం లాస్ అని చెప్పుకోవాలి. ఇంకా మళ్ళీ వర్షాలు పడితే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఒకే రోజు పని వాళ్ళని పెట్టించి మొత్తం హార్వెస్ట్ చేయించి నెక్స్ట్ డేనే ప్రాసెస్ కూడా చేయించేసాము దాన్ని. సో వాళ్ళు వచ్చారు, హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. డే పట్టిందనమాట వాళ్ళకి హార్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే కాయ అక్కడక్కడ బాగుంది, అక్కడక్కడ బాగాలేదు. సో చూసి హార్వెస్ట్ చేయడానికి వాళ్ళకి టైం పట్టింది. అలా మొత్తం హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఎలా అయితే వాళ్ళు హార్వెస్ట్ చేస్తూ వెళ్ళారో అలానే తీసుకెళ్ళి పట్టా మీద ఎండకు వేసేస్తూ ఉన్నాము. అలా ఆ రోజే ఫుల్ ఎండ్ ఉండే, అది ఆ రోజే ఎండిపోయిందనమాట. సో నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఒక హాఫ్ డే అలానే ఎండలో వేసి ఆ తర్వాత ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేసాము. ఇది హార్వెస్ట్ చేసినప్పుడు మా బాబు, పాప అందరూ వాళ్ళకి తోచింది వాళ్ళు తెంపుకొని తినడము. వాళ్ళు తిన్నది కాకుండా అక్కడ ఉన్న కుక్కకు కూడా వేస్తున్నారు అనమాట. అది కూడా తింటుంది వెరైటీగా పెసర్లు. కోళ్ళకి బియ్యం వేసినా కూడా తింటుంది అది, స్వీట్ ఈ మధ్య. సో వాళ్ళు హార్వెస్ట్ ఎంజాయ్ చేశారు 1 డే. ఆ తర్వాత ఇంకా ప్రాసెస్ చేయడానికి అది హాఫ్ డే ఎండలో వేసి కంప్లీట్గా, ఎండ ఎక్కువ ఉంటే మాత్రం హాఫ్ డేలో కంప్లీట్గా డ్రై అయిపోయి అవే పగులుతూ ఉంటాయి, మనకి సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట. టప్ 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 అని అవే పగిలిపోయి గింజలు బయటకు వస్తుంటాయి. తర్వాత మనం ఒక కర్ర తీసుకొని కొట్టేసి తర్వాత దాన్ని తూర్పాల వేయడం అంటారు. ఇలా చాటలో వేసి గాలికి వేస్తే ఎటు సైడ్ గాలి వస్తుందో అటు సైడ్ అంతా ఏదైతే చెత్త ఉందో అది కొట్టుకెళ్ళిపోద్ది. ఇవి బరువున్న పెసర్లు మాత్రం అక్కడ కింద పడిపోతాయి అన్నమాట. అలా దాన్ని మొత్తం క్లీన్ చేసి తీసుకున్నాము పెసర్లు. మీరు చెప్పండి, నేను చేస్తా. ఇప్పుడు చెప్పండి ఎలా పోతాయి అది. నీళ్ళు చూపించండి. నీళ్ళున్నాయా, ఆ నీళ్ళలో పోయి ఆ తెల్ల బూజ అంతా పోతుంది. అది ఇక మంచిగా ఉంటుంది అన్న అట్లా. సో ఈసారి హార్వెస్ట్ చేస్తే మనకి యాక్చువల్గా చెట్టు మీద ఉన్న కాయ ఏది రాలిపోకుండా 10 డేస్ బిఫోర్ హార్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 2 క్వింటాల పెసర్లు అయ్యేవి. అలాంటిది ఇప్పుడు మనకు ఓన్లీ ఒక 20 kgs మాత్రమే అయ్యాయి. అందులో కూడా కొంచెం నాకు క్వాలిటీ లాస్ట్ టైం కన్నా కొంచెం తగ్గింది అనిపించింది, ఎందుకంటే లేట్గా హార్వెస్ట్ చేయడం వల్ల. సో ఎవరు ఫార్మింగ్ చేయాలనుకున్నా కూడా ఈ టైం లైన్స్ ఇవన్నీ చూసినా కూడా క్లోజ్ మానిటరింగ్ అన్నది చాలా అవసరము. ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం ఫామ్ని అయితే ఎప్పుడూ వదిలిపెట్టలేము. మన అవైలబిలిటీ ఉండాలి, మనం వెళ్ళి చూసుకోగలగాలి, దగ్గర ఉండి దాన్ని అబ్జర్వ్ చేయాలి. సో ఇది ఫస్ట్ టైం మేము కొంచెం టైం దొరకక డిలే చేసింది వెళ్ళి చూడడంలో. సో దానివల్ల కొంచెం లాస్ బేర్ చేయాల్సి వచ్చింది. నో ఇష్యూస్, ప్రతిదీ కూడా ఒక లెర్నింగే. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫార్మింగ్ స్టార్ట్ చేసి 1 year అయింది.
ఇంకా డిఫరెంట్ ఆఫ్ క్రాప్స్ వేస్తే ఆ క్రాప్ గురించి కానీ వాటి టైం లైన్స్ గురించి కానీ ప్రతిదీ ఒక లెర్నింగే. ఈ లెర్నింగే ఇన్ ఫ్యూచర్ మాకు ఉపయోగపడుతుంది. సో ఎంతవరకు వచ్చిందో హార్వెస్ట్ దాంతో హ్యాపీ. నెక్స్ట్ వీక్ ఇంకొక హార్వెస్ట్ వస్తాను. ఏదైతే మనం ఊరద్దాలు వేసాం కదా దాని హార్వెస్ట్ ఉంటుంది. సో దాన్ని మాత్రం ఖచ్చితంగా ఇన్ టైంలో హార్వెస్ట్ చేద్దాము. ప్లీజ్ like and subscribe to our channel. Thanks for supporting our channel.